అందరూ ఫుడ్ ఛాలెంజ్ అంటే చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఛాలెంజ్ చేస్తారు. ఇదైతే గుడ్డు కారంతో చేపిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శివనందు బ్లాగ్స్. మీరైతే బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఎవరైనా మన ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియో చూసినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇక ఈరోజు అయితే ఛాలెంజ్ వీడియో అనమాట. గొడ్డు కారంతో ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం మా ఆయన నేను. ఇక ఈ వీడియో అయితే ఎప్పటి నుంచో చేద్దామనేసి అనుకుంటున్నాము. నేను అనుకున్నాను అనమాట, మా ఆయనకి చెప్పాను, ఇలా చాలా మంది చేస్తున్నారు కదా, మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం అనేసి. అంటే ఆయన అయితే అసలు వద్దు వద్దు అనేసి అన్నారనమాట. ఇవాళ వాన అయితే పడుతుంది కదా, 3 రోజుల నుంచి నాన్ స్టాప్గా, ఇక రోజు ఇంటికాడే ఉంటున్నారు. ఈ రోజు అయితే ఎలాగైనా పట్టుబట్టి మా ఆయనతో అయితే ఒప్పించాను అనమాట. ఫస్ట్ అయితే మా అత్తగారిని అడిగాను, కానీ మా అత్తగారు ఒకసారి రియాక్షన్ చూడండి ఈ వీడియోలో ఎలా ఉంటుందో. చెయ్యమా నువ్వు కూడా గుడ్డు కారం ఛాలెంజ్? మేము చేయలేగలయ్యా, మేమే ఆర్డర్ అలాగే బాగానే ఉంటది. నందు నువ్వు చేయండి. చేత నువ్వే పాయసం పోది చెయ్యి, నేను గొడ్డు కారం ఎలాగైతే ఒప్పించి మా ఆయన తీసుకొచ్చాను అనమాట. ఇదిగో కారం. ఈ గుడ్డు కారం ఛాలెంజ్ నా ప్రాణానికి పడింది ఫ్రెండ్స్. చాలా వ్లాగ్స్ చూసి ఈ ట్రై చేద్దాం. ఇదైతే నాకు తెలిసి చేశారో చేయరు, నేనైతే ఇంతవరకు ఈ వీడియో చూడలేదు గుడ్డు కారం ఛాలెంజ్. ఇప్పుడైతే ఇది చేస్తుంది అనమాట. ఇది గుడ్డు కారం. ఇంకో చూడండి, అంటే కూరలలో వాడతారు కదా, అది ఆశీర్వాద కారం అనమాట. వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. మేమైతే ఏం ఛాలెంజ్ పెట్టుకున్నాము, మా ఇద్దరిలో ఎవరు ఓడిపోయారు, ఎవరు ఏ పని చేశారు, లాస్ట్ వరకు చూడండి. ఇక మాకైతే వీడియో తీయడానికి అయితే ఎవరు లేరనమాట. ఇక మేమైతే ఒక పీట పెట్టి దాని మీద ఫోన్ అయితే పెట్టాము. అందుకని ఫ్రంట్ కెమెరా కదా, కొంచెం క్లారిటీ అనేది తక్కువగా వస్తుంది. అసలు అది కలుపుతుంటేనే నాకైతే చాలా భయంగా ఉందన్నమాట. కొంచెం అంటే కూర కారం కదా, మరి బాగా మంట ఉంటుంది అనేసి నేనైతే కొంచెం ఆయిల్ అయితే వేసాను. ఇక నేనైతే పొద్దున ఒక గ్లాస్ పాలు అయితే తాగాను, ఒక 2 నాన్ రొట్టెలు అయితే తిన్నాను. మా ఆయన టిఫిన్ అయితే చేశారనుకుంటా, ఇక నాకైతే తెలీదు, తనైతే బయట తినే ఉంటారులేండి. అసలు ఆకలి అయితే ఫుల్గా వేస్తుంది. ఇక ఈ కారం అన్నం తింటామో ఎవరు గెలుస్తారో ఏంటో, నాకైతే ఫుల్ టెన్షన్ అనమాట. ఎంత ఘనంగా బతిలాడానో మా ఆయన అయితే నేను. ఇక ఎలాగోలాగ ఒప్పించేసి అయితే ఎలా అసలు ఈ వీడియో తీద్దామని పట్టుబట్టేశాను అనమాట. ఈ ఛాలెంజ్లో తను ఊడితే మాత్రానికి నా కాళ్ళు వత్తాలి, అలాగే నేను ఊడిపోతే ఈ గది రూము ఓడవాలంట. అది మా ఛాలెంజ్ అయితే. ఇదిగోండి చూడండి, మొత్తం గొడ్డు కారం కలిపినాం. ఇప్పుడు దీన్ని అయితే షేర్ చేసుకుంటున్నాం ఇంకో ప్లేట్లోకి. ఎట్లా ఉంటుందో ఏంటో, ఫస్ట్ టైం ఏంటంటో. ఇవి చూడండి ఫ్రెండ్స్, అందరూ ఫుడ్ ఛాలెంజ్ అంటే చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఛాలెంజ్ చేస్తారు. ఇదైతే గుడ్డు కారంతో చేపిస్తుంది. స్టార్ట్. కష్టంగా ఉంది ఫ్రెండ్స్, ముద్ద కూడా నోట్లో బాటల. దీని వీడియోలు పిచ్చి వల్ల ఎప్పుడు తిన్న గొడ్డు కారం తినాల్సి వస్తుంది. ఏదైనా ఇంట్రెస్టింగ్గా ఉంటేనే పాపులర్ అవుతుంది. మంట అదిరిపోతుంది. వాటర్ ఇటాను.
అసలు మా ఆయన అయితే చూసారా ఎన్ని నీళ్ళు తాగేసారా, అసలు బాగా మంటుందన్నమాట. మేమైతే ఎప్పుడు తెలియదు, చిన్నప్పటి నుంచి అయితే నేను ఎప్పుడు అలా కూరల కారం అన్నంలో కలుపుకొని ఎప్పుడు తెలియదన్నమాట. చాలా అంటే చాలా మంటగా ఉంది. ఇక ఇక్కడ మేము ఎవరు గెలుస్తారో ఏంటో, అసలు ఏంది ఇంత కారం ఉంది ఎట్లా తినాలని నేనైతే ఎట్లా గట్ట తింటున్నా, మా ఆయన అయితే మరీ కష్టంగా తింటున్నారు. ఇక మధ్యలో వచ్చి మా పాప అయితే డిస్టర్బ్ చేస్తుంది అనమాట. తనైతే హాల్లో ఆడుకోమన్నాము, మా బుడ్డోడు అయితే చక్కగా పడుకున్నాడు. భయంకరమైన మంట అయితే ఉంది. వామ్మో, గుడ్డు కారం అంటే ఏదో తినేయచ్చిన అనుకున్నా, అందుకని ఛాలెంజ్కి యాక్సెప్ట్ చేసా. కానీ ఎంత మంట ఉందంటే మాత్రం అస్సలు నేను చేసి ఉండకూడదు కదా ఫ్రెండ్స్. నాకైతే ముద్ద కూడా వెళ్తలేదు. ఈ ఛాలెంజ్లు ఓడిపోయా కానీ వామ్మో, ఇక్కడి నుంచి నేనైతే ఒక్క ముద్ద కూడా తినలేదు ఫ్రెండ్స్. నేనే తెలుసా ఇల్లు ఉడవాలి. అమ్మో అయిపోయింది. లోట నీళ్ళు అయితే అయిపోయినాయి. ఈ ఛాలెంజ్లో ఓడిపోయా, తప్పదే ఇల్లు ఉడిపోతుంది. ఏం చేద్దాం, తప్ప కదా మరి. లేకపోతే ఇదే ఆడిది నేను కంచమైంది ఎంత ఉంది. బాయ్ ఫ్రెండ్స్. మంచి గొడవాలి. ఇక్కడ బాగానే ఉంది కానీ బాగానే చెప్పించుకుంటున్నావు కానీ మరి ఓడిపోయినవుగా. ఊడిపోయి కాబట్టి చేస్తున్నా, లేకపోతే ఈ సంగతి చెప్పి మంచి కూడు ఆ మూలకే ఒక్కగాదేనా ఒక గజ్జాలు. ఇదే ఎక్కువ ఈ ఛాలెంజ్కి గుడ్డు కారం పెట్టి చంపుతాను.